మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తం కూడా అగ్గిగుండంగా మారుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ బంద్ పాటిస్తున్నటువంటి ప్రజలే కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఎవరి షాపులు వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు, ఎవరి విద్యా సంస్థలు వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ వాతావరణం కనిపిస్తూ ఉంది. బీసీల ఆకాంక్షకు సంబంధించి బీసీ జేఏసీ పిలుపు మేరకు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఒక రకంగా ఇక్కడ ఏది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది అంటే దాని అర్థమైంది అధికారికంగా కూడా ప్రకటించినట్టే లెక్క. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బంద్కు అందరూ కూడా మద్దతు తెలియజేయాలి, బంద్ పాటించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం అంటే ఒక రకంగా మొత్తం మీద ప్రభుత్వం కూడా ఒక రకంగా సానుకూలంగా అనుకూలంగా ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కావాల్సింది ఏంది? పార్టీల ప్రయోజనాలు కాదు కావాల్సింది, బీసీల ప్రయోజనాలు. బీసీలకు సంబంధించి గత 78 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ అన్యాయానికి సంబంధించి ఇంకెంత కాలం అని చెప్పేసి బీసీలు మొత్తం కూడా కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అటు మైనార్టీ సోదరులు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, అగ్రవర్ణ పేదలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద బీసీల బంద్ అనేటువంటిది దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. అయితే విషయం ఏంది ఇక్కడ? ఒకవేళ ఎవడైనా బంద్లో పాల్గొనకుండా అడ్డుకోవడం కానీ లేకపోతే బంద్ను అంటే దాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే ఇంకేం చేస్తారంటే ఇక ఇటువంటి కథలు కూడా చేస్తుంటారు అనమాట. ఎవడు రాడు అంటే లీడర్లు ఉంటారు, ఆ లీడర్లు అంటోడు ఆ రోడ్డు మీదకి రాడు, తర్వాత బంద్కు మద్దతు తెలియజేయడు, ఇవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఎవరున్నారో వాని పేరు రాసి పెట్టుకోరి, వాని ఫోటో తీసి పెట్టుకోరి. ఎందుకంటే నాయకులు ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కదా, మరి అన్ని పార్టీల నాయకులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, బంద్లో పాల్గొనాలి. తర్వాత ఎవరెవరైతే రారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోరి, వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకోరి. యా లంగా కొడుకులు ఎవడన్నా మళ్ళీ ఓట్లు అడుగుతానికి వస్తే తొక్కురి నారదయ్యి ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే బీసీల ఓట్లకు సంబంధించిన మాత్రం ఓట్లు అడిగేటందుకు వస్తారు వాడు, కానీ బీసీల ఆకాంక్షలకు సంబంధించినటువంటి విషయం మాత్రం వాడు బీసీలకు మద్దతు తెలియజేయడు. ఆ తెలియజేయనవాడెవడో గుర్తుపట్టండి. ఊర్లలో ఉంటారు కదా, ఊర్లలో ఎవడో అడ్డుకుంటాడు కదా, తర్వాత దీనికి సంబంధించి మేము రాము, మేము మద్దతు తెలియజేయమని చెప్పేసి అంటుంటారు కదా, వాడిని కూడా గుర్తుపట్టరు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఆ పార్టీలో ఉంటాడు కదా, వాడు కూడా రావాలి కదా. రానోడెవడో గ్యారంటీగా వాడిని ఫైండ్ అవుట్ చేయాలి. వాడు బీసీల ద్రోహిగా వాడిని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది బీసీల ఆకాంక్షకు సంబంధించినటువంటి అంశం, ఇది ప్రపంచానికి తెలవాలి. ఇది దేశవ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ బంద్ ఉందో ఈ బంద్ మొత్తం కూడా భారతదేశానికి మొత్తం కూడా తెలవాలి. తెలిసి 100% బీసీల ఆకాంక్ష నెరవేరకపోతే, బీసీలకు ఒకవేళ మంచి చేయకపోతే 100% పుట్టగతులు ఉండేటువంటి మాట అన్ని పార్టీలకు తెలవాలి. ఇప్పుడు పార్టీలు అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే, ఒకవేళ బీసీలకు కనుక సపోర్ట్ చేయకపోతే మాకు రేపు రోజులు లేవనటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి, మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు రేపు పోటీ చేయాలనుకున్నా, ఓట్లు అడగాలనుకున్నా 100% మీరు బీసీలకు మద్దతు తెలియజేయాల్సిందే. అక్కడ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కానీ, తర్వాత ఇక్కడ మాలమహానాడు నుంచి కానీ, ఇటు గిరిజన సంఘాల నుంచి కానీ అందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. బీసీలకు జరుగుతుంది అన్యాయము కాబట్టి బీసీలు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ పెద్దగా మొత్తం ఏంది దాని ఏమంటారు హింసాత్మక ఘటనలు ఏం అవసరం లేదు. చేయాల్సింది ఏంటంటే రోడ్లపైకి వచ్చి కూర్చుంటే చాలు. ఎక్కడికక్కడ ఏ షాపులు, తర్వాత ఈ విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, ఈ కాలేజీలు బంద్ చేయనండి, స్కూల్ బంద్ చేయనండి కూడా చూడరు, వాడిని ఎవరినో ఫైండ్ అవుట్ చేయరి. ఎందుకంటే వాడు కావాలని నడిపిస్తుంటారు కొంతమంది. ఆ లంగల్ని కూడా గుర్తించేసి వాడెవడో చూసి వాడిని పని చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళే ద్రోహులు, వీళ్ళే బీసీలకు అన్యాయం చేసేది. కాబట్టి వాళ్ళని కూడా చూడండి. మొత్తం కూడా విద్యార్థి నాయకులందరూ కూడా మొత్తం కదిలినరు. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కానీ, ఇటు కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అక్కడ శాతవాహన యూనివర్సిటీ కానీ, ఇట్లా యూనివర్సిటీలన్నీ కూడా మొత్తం కూడా కథం దొక్కుతూ ఉన్నాయి. ఏది 100% బీసీల వాటా తేలాల్సిందే. 42% రిజర్వేషన్కి సంబంధించి అంటే ఉన్నది బీసీలు ఉన్నది 62%, 62% వాటాకి సంబంధించి 42% వాటా ఇయ్యరా అంటే నాయన అంటే ఓయ్ అది సుప్రీంకోర్టు లేకపోతే ఇది
సుప్రీంకోర్టు శిలాశాసనం ఏం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది మొత్తం ఇక ఫైనల్గా ఇట్లా వేయాలని చెప్పేసి రూల్ ఏం కూడా లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినప్పుడు ఇక్కడ ఏది 50% దాటుద్దనేటువంటి స్లాబ్ దాటుద్దనేటువంటి అంశం ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే కావాలని, ఎందుకంటే అక్కడ న్యాయస్థానంలో కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఇది దాటొద్దు అనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ ప్రజల ఆకాంక్షనే ఫైనల్, ప్రజలే ఫైనల్. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇదే ఉంటుంది. కాబట్టి ప్రజల ఆకాంక్షను బలీయంగా బయటకు తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ ఎవరైతే మంగళను ఉంటాడో నాయ బ్రాహ్మణ సోదరులు ఉంటారో నాయ బ్రాహ్మణ సోదరులు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ఏది కటింగ్ చేయండి, తర్వాత షేవింగ్లు చేయండి, తర్వాత ఇక్కడ ఎవరు వడ్రంగులు ఉంటారో అంటే ఇక్కడ కుల వృత్తుల వాళ్ళందరూ కూడా రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వచ్చేసి అక్కడ ఏది బార్చలు తర్వాత ఇవన్నీ కూడా చెప్తారు కదా, ఎవరు ఇక్కడ విశ్వకర్మలు కూడా వాళ్ళ పని వాళ్ళకు వచ్చేసి ఇక్కడ చేయండి. తర్వాత ఇక్కడ రజకులు వచ్చేసి రోడ్ల మీద బట్టలు ఉతకండి. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి నిరసన ఇదంతా కూడా తెలియజేస్తే ప్రపంచానికి తెలవాలి, బీసీల ఆకాంక్ష అంటే ఏంటిదో తెలవాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు గొల్ల కుర్మ సోదరులు అనుకో, గొర్రెలు తీసుకెళ్ళి మొత్తం రోడ్డు మీద పెట్టుర్రి. విషయం ఏంటంటే అత్యవసర సేవలు మినహా, అత్యవసర సేవలు ఏదైతే వైద్య సేవలు అయితే హాస్పిటళ్ళు కానీ లేకపోతే మెడికల్ షాపులు కానీ కొన్ని ఇటువంటి అత్యవసర సేవలు మినహా మొత్తం కూడా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తం కూడా బంద్ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ మా రిపోర్టర్లు కూడా మొత్తం కూడా సమాచారం అందిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి, అన్ని ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఎక్కడికక్కడ నుంచి రిపోర్టర్లు అక్కడ అందుబాటులో ఉన్నారు, వాళ్ళు వివరాలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి బంద్కు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది క్యూ న్యూస్ ఎప్పుడు కూడా 100%. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంది, బీసీలకు సంబంధించినటువంటి అంశం. బీసీలకు ఏం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు, కోరుకోవడం కాదు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఏది కామారెడ్డి డిక్లరేషన్లో ఏమని ఇచ్చింది, 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం అని చెప్పింది. మరి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పింది, కానీ ఇంకా అది ముందర పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తం మీద కలరింగ్ అంతా ఇదంతా నడుస్తూ ఉంది. కానీ సరే, ఏది ఏమైనప్పటికీ అన్ని పార్టీలు కూడా అనివార్యంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని పార్టీలు చూడండి, ఎవరన్నా ఏ పార్టీలు అయితే ముందుకు రారో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోరి. ప్రతి బీఆర్ఎస్ వాళ్ళు రాకపోతే బీఆర్ఎస్ వాళ్ళని గుర్తుపెట్టుకోరి, బీజేపీ వాళ్ళు రాకపోతే బీజేపీ వాళ్ళని గుర్తుపెట్టుకోరి, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాకపోతే కాంగ్రెస్ వాళ్ళని గుర్తుపెట్టుకోరి. ఎక్కడికక్కడ మీకు ఎందుకంటే లోకల్గా తెలిసి ఉంటుంది కదా, మీకు ఎవడు వస్తలేడు, ఎవడు మద్దతు ఇస్తలేడు, ఎవడు మద్దతు ఇస్తున్నాడు, ఏం కథ అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి వాడిని గుర్తుపెట్టుకొని ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొట్టుర్రి. ఎందుకనంటే మాకు మద్దతు ఇయ్యనటువంటి నువ్వు మమ్మల్ని ఓటెట్లు అడుగుతావురా అని చెప్పేసి అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకొని ఎవడెవడైతే బీసీ ద్రోహులు ఉంటారో కొంతమంది ఇటువంటి కుట్రలు కూడా చేస్తుంటారనమాట. ఏం లేదు అయితే బీసీలకు ఏం జరగట్లేదు అనేటువంటి కర్రింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ కండక్టర్లు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మొత్తం కూడా బంద్కు అక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఏ బస్సులు అయితే మొత్తం కూడా ఎక్కడ బస్సులు అయితే నడవట్లేదు, ఆర్టీసీ బస్సులు కానీ తర్వాత ఇంకా వాహనాలు అయితే నడవట్లేదు. మొత్తం మీద పరిస్థితి అంతా కూడా బీసీల ఆకాంక్ష అనేటువంటిది బలంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ షాపులు బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది, అక్కడ విద్యా సంస్థలు బంద్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏదైతే కర్మాగారాలు ఉంటాయో కర్మాగారాలను కూడా మూసేయాలి. ఎందుకంటే ఒక్కరోజు మూసేస్తే పోయేదేం లేదు. కాకపోతుందంటే బలీయమైనటువంటి ఆకాంక్ష ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కాబట్టి ఆ జేఏసీ పిలుపునిచ్చినటువంటి దానికి మొత్తం అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గతం నుంచి చెప్తా ఉంది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, కాబట్టి బీసీలకు అన్యాయం జరగడానికి వీల్లేదు, బీసీల జనాభాను తక్కువ చేసి చూపుతున్నారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తీర్మానం వలన ఏది కులగణన పేపర్ను తగలబెట్టిండు. ఇక్కడే తగలబెడితే ఏమైంది, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పింది. మీ సస్పెండ్ చేసినా సరే అవసరం లేదు, ఎందుకంటే బీసీలే నాకు ఫైనల్ అని చెప్పేసి తీర్మానం వలన కులగణనకు సంబంధించినటువంటి పేపర్ను తగలబెట్టేసి అక్కడ లైట్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డదే ప్రత్యేకంగా బీసీ నినాదంతో, బీసీలకు రాజ్యాధికారం రావాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడ్డది. అదొక వైపు నడుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది 100% మేము 42% రిజర్వేషన్ అమలు చేసి తీర్తామని. ఆ మాట మీద ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీని అడుగుతున్నారు,
ప్రజలేం ప్రత్యేకంగా గొంతమ్మ కోరికలు ఏం కోరతలేరు, ప్రత్యేకంగా ఏం అడుగుతలేరు. ఏం అడుగుతున్నారు? బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వండి, బీసీలకు ఇస్తానని చెప్పినటువంటి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ చెప్తుంది గతంలో మోసం చేసింది, అయినప్పటికీ ఇప్పుడు కూడా చెప్తా ఉంది మేము మద్దతు ఇస్తామని చెప్తుంది. కాబట్టి మొత్తం కూడా ఏ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు బంద్లో పాల్గొంటున్నారు, ఏ పార్టీ వాళ్ళు బంద్కు ముందుకు వస్తూ ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు పాల్గొనట్లేదు, ఏ నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఈ బంద్కు దూరంగా ఉంటుండో వీళ్ళందరినీ కూడా కన్నేసి పెట్టురు. తెలిసిపోతుంది ఎవడు మనోడు ఎవడు మందోడు అని తేలిపోతుంది లెక్క. ఓట్లు అడిగడానికి వచ్చినప్పుడు మాత్రం మన పని చెప్పాలి, వాళ్ళ పని చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇక మనం ఏం లేనట్టుగా కలరింగ్ ఇద్దాం, ఆ పార్టీ చేస్తాను ఈ పార్టీ చేస్తాను, ఇవన్నీ ఏముండే లెక్కలు. మ్యాక్సిమం మొత్తం కూడా బీసీ సమాజం అంతా కూడా చైతన్యమైంది. బీసీ నాయకులు, తర్వాత ఇక్కడ బీసీ సంఘాలు, ఇటు బీసీ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఎక్కడికక్కడ బంద్లు పాటిస్తూ ఉన్నారు. తర్వాత అన్ని పార్టీలు కూడా మద్దతు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. తెలియజేయని చోట మాత్రం వానికి కనిపెట్టుండ్రు. ఇక కరీంనగర్ నుంచి మా మొత్తం మీద ఇక్కడ కరీంనగర్ కానీ, తర్వాత ఇక్కడ ఉమ్మడి నల్లగొండ కానీ, ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ, ఉమ్మడి హైదరాబాద్ కానీ, ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇక్కడ ఉమ్మడి వరంగల్ కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, ఇట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఇట్లా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మొత్తం కూడా బీసీలకు సంబంధించినటువంటి నినాదం మారుమోగుతూ ఉంది. బీసీలకు సంబంధించి 100% చేయాల్సిందే. బీసీలకు మద్దతు ఇవ్వకపోతే ఇక పుట్టగతులు లేవనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత నిన్న సిపిఎం ఒక కార్యక్రమం తీసుకుంది. రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు బీసీ బిల్లును మీరు ఆపుతున్నారు అని చెప్పేసి రాజ్భవన్లో గవర్నర్ని అడిగేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళని అక్కడ అడ్డుకుంటే అక్కడనే ధర్నాకు దిగినరు. ఇట్లా బీసీ సంఘాలు కూడా ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా మొత్తం కూడా ధర్నాలకు దిగినాయి. తర్వాత ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డీజీపీ చెప్తా ఉన్నారు శాంతియుతమైనటువంటి నిరసన కొనసాగించవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి మనం శాంతియుతంగానే చేద్దాం, 100% శాంతియుతంగానే చేద్దాం. కాకపోతుందంటే ఇంట్లో ఎవడు పాల్గొంటున్నాడు, ఎవరు పాల్గొనట్లేదు, ఎవడు మనోడు ఎవడు మందోడు మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన చూడండి, ఆయన గుర్తుపట్టండి. వాడు ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వాని పని పట్టాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి అంటే మెజారిటీ పీపుల్ ఇక్కడ బిగ్ క్యాస్ట్ ఇది అంటే మొత్తం ఎక్కువ ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి క్యాస్ట్. బ్యాక్వర్డ్ అని చెప్పేసిర్రు. వెనుకబడిన కాదు, వెనుకబడేసినటువంటి వర్గం ఇది. కాబట్టి వెనుకబడిన వర్గం కాదు, ఇప్పుడు ముందుకొచ్చింది అది. కాబట్టి 100% అక్కడ దళిత సోదరులు కానీ, తర్వాత ఇక్కడ గిరిజన సోదరులు కానీ, ఇటు ఎవరు మైనార్టీలు కానీ అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. 100% బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాల్సిందే. కాబట్టి ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా చూద్దాం. దానికంటే ముందు మనం ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఈ న్యూస్ల మీద పెద్దగా మిగతా వార్తల కంటే ఇదే ఇంపార్టెంట్ వార్త, ప్రధానమైనటువంటి చర్చ దీని మీదే జరుగుతూ ఉంది. ఇవాళ బీసీ ఐకాస రాష్ట్ర బంద్, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాలు, సంస్థల మద్దతు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు, ఏవైతే ఎమర్జెన్సీ సేవలు ఉంటాయో వాటికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ కానీ కొంచెం ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కొన్ని అంశాల్లో మినహాయింపులు ఉంటాయి. బీసీలకు రిజర్వేషన్లో న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ ఐకాస పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాలని సూచించింది. ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, భాజపా, బరాసా, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, తర్వాత సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇటు మావోయిస్టు పార్టీతో పాటు ఎంఆర్పిఎస్, మాల మహానాడు, ఇటు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇటు ఆదివాసీ గిరిజన సంఘాలు, మైనార్టీ, విద్యార్థి, ఇటు ప్రజా సంఘాల మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా నిలువరించడం, డిపోల ముందు ధర్నాలు, జాతీయ రహదారుల దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టున్నట్లుగా బీసీ ఐకాస ప్రకటించింది. ఏమేం చేస్తా ఉన్నాయి ఇక్కడ? మేధావులు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా నిలువరించడం, డిపోల ముందు ధర్నాలు చేయడం, జాతీయ రహదారులు అంటే ఏవైతే నేషనల్ హైవేస్ ఉంటాయో వాటిని దిగ్బంధించడం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టున్నట్లుగా ఐకాస తెలిపింది. దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార కార్యకలాపాలంతా కూడా బంద్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇక్కడ విద్యా సంస్థలు ఏవైతే పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది అన్ని ఆల్ పార్టీస్ ఉన్న తర్వాత ఇంకా ఆపేదోటి దాన్ని అట్టెట్లా వద్దు అని చెప్పేటోళ్ళు ఎవరు? ప్రభుత్వం కూడా ప్రకటించింది.
ఏమని ప్రకటించింది? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిండు, అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి అని చెప్తున్నాడు. సరే, ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలంగా అనేటువంటి విషయం పక్కకు పెడితే, బీసీ నినాదం, బీసీల ఆకాంక్ష అనేటువంటిది ప్రపంచానికి గట్టిగా బలంగా వినిపించాల్సినటువంటి అవసరం 100% బీసీల పైన ఉన్నది. కాబట్టి అందుకోసం పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఈ కొనుగోళ్ల వెద, ఏడు చేపల కథ అని చెప్పేసి, ఖరీఫ్ ధాన్యం కదిలేదు ఎప్పుడు, మొదలు కాని కాంటాలు, తప్పని ఎదురుచూపులు, వర్షాలతో ధాన్యం జలార్పణం, మిల్లులు కేటాయింపులో మీనమేశాలంట. ప్రభుత్వ కార్యాచరణ అమల్లో అధికారులు నిర్వాహకుల అలసత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఒడ్ల కొనుగోలు తర్వాత ఇవన్నీ కూడా జరగాల్సి ఉన్నా కానీ అక్కడక్కడ కేంద్రాలు ప్రారంభం కావాల్సినట్టు కానీ వాటికి కావాలేదంట. దాంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తొందరగా ఐకేపీ సెంటర్లు ఇవన్నీ కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన దృష్టి పెట్టండి. పెట్టుబడులకు భారీ అంతర్జాతీయ సదస్సు నవంబర్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం నవంబర్లో భారీ అంతర్జాతీయ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలకు అవకాశం ఉంది, ప్రత్యేకించి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరులోగా ఓ స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధితో భాగంగా హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ ఇవన్నీ కూడా చేస్తారట. ఇవన్నీ చేయడంతో పాటు మెయిన్గా ప్రధానంగా ఏంటంటే బీసీల బంధు. ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మొత్తం కూడా బంధు పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ బీసీ లోకమంతా కూడా ఏకమైపోయింది. ఇక్కడ బీసీలకు ఇక్కడ అన్ని సంఘాలు కూడా, కుల సంఘాలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రజా సంఘాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. అక్కడ మావోయిస్టు పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అన్ని పార్టీలు కూడా అక్కడ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు టీఆర్ఎస్ అది టీజేఎస్ కానీ, సిపిఐ, సిపిఎం, తర్వాత తెలంగాణ రాజ్యాధిక టీఆర్పీ కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి. కాబట్టి చూసుకోవచ్చు, మనం ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్ల పైకి అంటే వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇక ఎవరు కూడా బస్సులు ఏం కూడా నడిచేటువంటి పరిస్థితి కనిపించట్లేనట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మనము ఆ జిల్లాల నుంచి రిపోర్టర్లతోటి మనము ఆ సమాచారం కూడా తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వస్తూ ఉంది ఇప్పుడు. కాబట్టి అవి కూడా మనం లైవ్లో చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈమె స్టార్టప్ ఉద్యోగార్థుల కోసం ఏం చేసిందో ఒక కథనం వేసింది. ఇక 13 ఏళ్ల విక్టరీ బ్రింకర్ వరల్డ్ యంగెస్ట్ ఒపేరా సింగర్ అంట. చిన్న పిల్ల, 13 సంవత్సరాల పిల్ల, పాప మంచి సింగర్ అంట. కత్తితో నిందితుడి దాడి, కానిస్టేబుల్ మృతి. బైక్పై స్టేషన్కి తీసుకెళ్తుండగా ఘటన. బైక్ పైన స్టేషన్ తీసుకుపోతున్నట్ట. ఎవరిని? దొంగని తీసుకుపోతుంటే వాడు దొంగ కత్తితో ఒడిచేసి పాపం కానిస్టేబుల్ని చంపేసిండట. అన్ని డ్రింకులు ఓఆర్ఎస్ కావు. అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏది అది ఉంటాయి కదా, యాపిల్ ఓఆర్ఎస్ అని, తర్వాత ఇక్కడ ఇది ఈ ఓఆర్ఎస్ అని చెప్పేసి పండ్ల రసాలు కూడా ఓఆర్ఎస్లకే చెప్తున్నారు. ఇది కరెక్ట్గా అని చెప్పేసి ఆమె పోరాటం చేసింది. 8 సంవత్సరాల పోరాటం ఫలించిందంట. కాబట్టి ఓఆర్ఎస్ అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా వాంతులు విరోచనాలు అయినప్పుడు వాటిని డిహైడ్రేషన్ కాకుండా కాపాడేందుకు ఓఆర్ఎస్ ద్రవం తీసుకుంటారు. అయితే ఈ ఓఆర్ఎస్ లిక్విడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చాలా డేంజర్ ఉన్నాయంట. లిక్విడ్స్ కాకుండా పౌడర్ దొరుకుతుంది, ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకొచ్చేసి వాటర్లో కలుపుకొని తాగితే అది మంచి జరుగుతుందంట. కాబట్టి దానికి సంబంధించి ఆమె పోరాటం చేసింది. సాధారణ పానీయాలపై ఆ పదం ముద్రించకూడదు. ఓ వైద్యురాలి పోరాటంతో FSSAI ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ పదాన్ని ఉపయోగించొద్దని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో ఎట్టకేలకు ఇది సాధ్యమైంది. ఈ మేరకు WHO ప్రమాణాలకు విరుద్ధంగా కూల్ డ్రింక్స్ రూపంలో ఉన్న టెట్రాప్యాడ్లపై ఓఆర్ఎస్ తర్వాత ORSL అనే పదాలను ముద్రించకూడదని FSSAI ఉత్తర్వులు ఇచ్చింది. మార్కెట్లో ORSL పేరుతో దొరికేటువంటి డ్రింక్స్లో ఎక్కువ శాతం షుగర్, తక్కువ శాతం కొలెస్ట్రేట్ ఉంటున్నాయంట. చాలామంది వీటిని నిజమైన ORS అని చెప్పేసి భ్రమించి తాగుతున్నారు. దీంతో వాంతులు విరోచనాలు అయ్యే సమయంలో పిల్లలకు ఎక్కువగా తాగిస్తున్నారు. ఈ సమస్య తగ్గకపోగా ఈ డ్రింక్స్ తోటి ఇంకెక్కువ
పెరుగుతుందంట, సమస్య పెరుగుతూ ఉందంట. కాబట్టి తాగకండి. అది పౌడర్ ఉంటుంది కదా, ఇది ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది, అది దొరికితే కొనుక్కుంటే దొరుకుతుంది, ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది. అది వాటర్లో పోసుకొని తాగితే మంచి జరుగుతుందంట. ఎన్నికలపై నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడు నిర్వహిస్తారు, ఏం కథ, ఎన్నికలు నిర్వహిస్తారా, నిర్వహించరా, అసలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఏం కథనో క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఎన్నికల సంఘాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిందంట హైకోర్టు. ఓవరాల్గా రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకున్నారు. భాజపా విధానాలకు వ్యతిరేకంగానే నేటి బంద్ అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటుండు ఉప ముఖ్యమంత్రి. ఒక రకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనే ఇంకా బంద్కు మద్దతు తెలిపిందంటే దాని అర్థమైంది ప్రభుత్వ పరంగా కూడా ఓకే వచ్చినట్టే లెక్క. ఎవరు కాలేజీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, స్కూళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు కూడా అన్నీ కూడా బంద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ వెళ్ళడానికి కూడా ఏది మొత్తం కూడా అటెండెన్స్ పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొత్తం బంద్ జరుగుతూ ఉంటే ఇంక వెళ్ళడం ఎట్లా వెళ్తారు, ఇంకా లెక్క ఎట్లా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడ్డుపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకుంటున్న భాజపా విధానాలకు వ్యతిరేకంగా బీసీల తరఫున శనివారం బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని చెప్పేసి నిన్న కోరిండు భట్టి విక్రమార్క. వనం నుంచి జనంలోకి ఇక ఆసన్న సహా 208 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో చరిత్రాత్మక ఘటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 208 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం అంటే ఇదే చరిత్రలో ప్రప్రథమం. ఆసన్న ఆలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు నిన్న 208 మంది మావోయిస్టులతో కలిసి నిన్న లొంగిపోయి చెప్పిండు. అంటే నాకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి లొంగిపోవాల్సిందే, ఎవరైనా లొంగిపోవాలనుకుంటే కూడా నన్ను సంప్రదించవచ్చు అని చెప్పి కూడా నిన్న ఆసన్న చెప్పిండు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ రూపేష్ ఎలియాస్ ఆసన్నతో సహా 208 మంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులున్నారు. 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో AK-47లు 18 ఉన్నాయి, అండర్ బ్యారెడ్ గ్రానైట్స్ లాంచర్లు 1 ఉన్నది, ఇన్సార్జ్ రైఫిల్స్ 23 ఉన్నాయి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 17 ఉన్నాయి, కార్బన్లు 4, ఇక రైఫిల్స్ 36, ఇతర తుపాకులు కొన్ని ఉన్నాయంట. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నుంచి 50 మంది ఉన్నారు. రూపేష్తో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రణిత, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ ఎలియాస్ రాజ్మన్ మాండవి, దన్నువెట్టి ఆలియాస్ సంతురాజు సలాం, ఇక రతన్, మీనా, ప్రసాద్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంకా డివిజన్ కమిటీ సభ్యులు 15 మంది, ఏరియా కమిటీ సభ్యులు 40 మంది, ఇక పార్టీ సభ్యులు 78 మంది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వీళ్ళందరూ కూడా మొత్తం మీద 208 మంది నిన్న లొంగిపోయినరు. ఇక ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి అని చెప్పేసి పుతిన్తో ఫోన్లో చర్చలు జరుపుతున్నట. ఇక ధమాకా ఏది బంగారం ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నారు షాపులు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి వెలుగు చూద్దాం. నర్సరీ నుంచి 4వ తరగతి దాకా కొత్త స్కూళ్ళు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వచ్చే ఏడాది నుంచి మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి. ప్రతి స్కూల్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలి. స్టూడెంట్లకు పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నర్సరీ నుంచి 4వ తరగతి దాకా కొత్త స్కూల్ ఏర్పాటు చేస్తున్నట. మరి కొత్త స్కూల్ అంతా మొత్తం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 1, 2 ఏర్పాటు చేస్తారు. ఇకంతే. రాష్ట్రంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు కొత్త స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించిందట. బీసీ కోటా కోసం ఇవాళ రాష్ట్ర బంద్. అన్ని పార్టీలు సంఘాల మద్దతు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అంటున్నాడు. ముసారంబాగ్లో స్టూడెంట్లతో కలిసి పాదయాత్ర. బీసీ బిల్లులు ఆమోదించాలంటూ రాజ్భవన్ ముందు సిపిఎం నిరసన చెప్పింది. బంద్ను శాంతియుతంగా నిర్వహించాలి, హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలని చెప్పేసి డీజీపీ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎక్కడన్నా హింసాత్మక ఘటనలకు కూడా
కొంతమంది కుట్రదారులు కుట్ర పన్నేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చూసుకోండి, మీరు దాన్ని చూసుకుంటే లెక్క తేలుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టండి. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ లాంటి లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్స్ యూనియన్ కూడా మద్దతు ప్రకటించి స్వయంగా పాల్గొంటున్నాయి. అటు బీసీ సంఘాల జేఏసీ నేతలు బంద్కు సహకరించాలని ప్రజలను, వ్యాపారులను, యజమానులను మొత్తం కూడా కోరుతూ ఉన్నారు. మొత్తం మీద బంద్ అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ఇది బంద్ విజయవంతమైతే ఇది బీసీల విజయంగా ఉంటుంది. కాబట్టి 100% బంద్ విజయవంతం కావాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అన్ని పార్టీలు ప్రకటించినాయి కదా, ప్రకటించిన తర్వాత కూడా వడన బంద్కు సహకరించకపోతే వాని పని చెప్పురి, వాని పేరు రాసి పెట్టుకోరి, వాని సంగతి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏదైనా పార్టీ ఇప్పుడు మీ గల్లీలలో, లేకపోతే మీ ఊర్లలో, మీ వార్డులలో ఆయా పార్టీలు బంద్కు సహకరించకపోతే, బంద్కు ముందుకు రాకపోతే వాన్ని కూడా రాసి పెట్టుకొని వాని సంగతి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీ హైకమాండ్ ఏమో ప్రకటిస్తుంది, మరి కిందున్నోడు సపరేట్గా కూకుంటా అంటే ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద శాంతియుతంగా బంద్ మాత్రం కొనసాగుతూ ఉంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవాలి అని చెప్పేసి గత 10 ఏళ్లలో రాష్ట్రం ఆగమైంది అని అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు విషస్ మద్దతు అంట. గెలిచి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పేసి సూచన అంట. నామినేషన్ వేసిన నవీన్ యాదవ్ హాజరైన మంత్రులు వివేక్, పొన్నం, అనిల్ కుమార్ యాదవ్, యూసుఫ్గూడ నుంచి భారీ ర్యాలీలు నిర్వహించినట. ఇక ఆసన్న సరెండర్ అయ్యారు. నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆసన్నతో సహా 208 మంది మావోయిస్టులు శుక్రవారం ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. వీరందరికీ ఇండ్లు, వ్యవసాయ భూమితో పాటు 3 ఏళ్లు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఈ పని చేయండి. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు. చాలామంది లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఎకరాల భూమి, ఉండడానికి ఇల్లు లేకపోతే ఇంటి స్థలము, ఆ తర్వాత బతుకు తెరువు కూడా చూపిస్తామని చెప్పేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాయిస్ తెలుసుకోవాలా? ఇక్కడ నల్లగొండ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పరిస్థితులపై వివరించేందుకు మా ప్రతినిధి సోమన్న ఒకసారి మాట్లాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఏమైంది? ఒక నిమిషం ఆగిగా నేను మాట్లాడతావు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సోమన్న మాట్లాడతాడు. అన్న నేను స్క్రీన్లో ఉన్నా అన్న నార్మల్ మాట్లాడండి ఒకసారి. చెప్పండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసలు పరిస్థితి ఎట్లా ఉంది? బంద్ ఎలా కొనసాగుతుందన్న? ఏ పార్టీలు తర్వాత బీసీ సంఘాలు ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందన్న. అన్న నేను లైవ్ లో ఉన్నా ప్లస్ ఫోన్ కాల్ లో ఉన్నా, 2 రకాలు ఉంది. లైవ్ లో ఓకేనా? లైవ్ లో ఉన్నా నేను. ఓకేనా అన్న? చెప్పండి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది బంద్కు సంబంధించి? అన్న ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ, అదేవిధంగా టీఆర్పీ పార్టీ కూడా ఇంక్లూడ్ అయి ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్ ఏదైతే ఉందో తెల్లవారుజామున 4 గంటల నుండే ఈ బంద్ యొక్క ప్రభావం కొనసాగుతూ ఉంది. అనేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, తెల్లవారుజామున 4 గంటలకే బస్ డిపోల ముందుకు చేరుకొని బస్సులను డిపోల నుంచి బయటికి రాకోకుండా కట్టడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లన్నీ కూడా వెలవెలబోతా ఉన్నాయి. ప్రయాణికులు కూడా బస్సు రవాణా సౌకర్యం స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయడం కావచ్చు, గవర్నర్ కి ఆర్డినెన్స్ జారీ చేయడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపడం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది. అదేవిధంగా బిల్లు కూడా రాష్ట్రపతికి పంపలేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించట్లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి అనుకూలంగా మద్దతు ప్రకటించినాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా దీనికి ఈ బీసీ బంద్కు మద్దతు ఇచ్చినాయి. కానీ ఇక్కడ పరిస్థితులు మనం క్షేత్రస్థాయిలో గమనించినట్లయితే, కేవలం ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేయాలి, లేకపోతే బిల్లుని 9వ షెడ్యూల్లో చేర్చాలనే అంశం పైన ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నాలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది, బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ బంద్ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నట్టుగా ఎక్కడ మనకు కనిపించట్లేదు. కొద్దో గొప్ప నాయకత్వం లోకల్లో ఉన్నటువంటి లీడర్లు తప్ప పెద్ద నాయకత్వం ఎవరు కూడా, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. ఇంకా కొద్దిసేపటి తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ఆ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి బంద్లో పాల్గొనాలంటుంటే ఒక సంకేతాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఏ రాజకీయ పార్టీ కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించినప్పటికీ కూడా బంద్లో పాల్గొంటున్నటువంటి సందర్భం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కనిపించట్లేదు. ముఖ్యంగా బీసీ సంఘాలు, అదేవిధంగా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ బంద్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా యాక్టివ్ గా ముందుకొచ్చింది. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, అలసత్వ వైఖరి ఏదైతే ఉందో, దీన్ని ఖండిస్తూ లెఫ్ట్ పార్టీలు మాత్రం ఈ బంద్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున 4 గంటల నుండే బీసీ జేఏసీ నాయకులు, టీఆర్పీ నాయకులు, అదేవిధంగా లెఫ్ట్ పార్టీల నాయకులు అందరూ కూడా వివిధ బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటికి రాకోకుండా బంద్ను ప్రశాంతంగా జరిపేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ ప్రస్తుతం అయితే శాంతియుతంగా కొనసాగుతా ఉంది. అటు పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పోలీసులను అప్రమత్త పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా తమ వ్యాపార లావాదేవీలను బంద్ పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగానే బంద్కు పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలో పోలీసు వారు మాత్రం శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా బంద్ నిర్వహించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరిగే ప్రయత్నం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు సంబంధించినటువంటి శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, అదేవిధంగా యాదగిరిగుట్ట బస్ డిపో దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు ఉధృతంగా అమలు జరుగుతా ఉన్నాయి. బీసీ జేఏసీ నాయకత్వం, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం, లెఫ్ట్ పార్టీల నాయకత్వం, అక్కడక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ లోకల్ లీడర్లు మాత్రం ఈ బంద్లో కలిసి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి, మంత్రి, ఎమ్మెల్సీ స్థాయి, ఎంపీ స్థాయి క్యాడర్ ఎవరు కూడా ఈ బంద్లో పాల్గొన్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. అయితే బీసీలకు జరుగుతున్న నష్టం ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంతకాలం ఈ 78 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న నష్టం పైన అన్ని పార్టీలు కూడా మేము బీసీలకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేటప్పటికి కూడా ఇది కొంత తారుమారు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్లియర్ కట్ గా మనకు కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు.
ఎందుకంటే అలా ఏ సోమన్న ఇప్పుడు పార్టీకి అది ఇక్కడ సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తర్వాత ఎమ్మెల్సీలు కానీ వీరు పాల్గొనకపోవడాన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఒక ప్రధానమైన ఉద్దేశం మనకు బీసీలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు, బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం అగ్రవర్ణ పార్టీల అధినాయకత్వంలో పనిచేస్తున్నట్టుగా మనకు ఈ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అగ్రవర్ణాలు బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ వారికి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి దక్కాల్సినటువంటి హక్కులను దక్కకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతా ఉంది. పెడుతున్నామని ఆశ చూపిస్తూనే ఆ పెట్టే దగ్గర మళ్ళా దాన్ని ఆఫ్ చేయాలన్నటువంటి ఒక వైఖరిని అవలంబిస్తున్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. లేకుంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉండే, ఖచ్చితంగా ఈ బంద్ను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉండే. కానీ పేరుకు మాత్రమే బంద్కు సహకరిస్తున్నాం, మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి వారు మాత్రం ఈ బంద్ లో ఎలాంటి పాత్ర పోషించకుండా ఉండడం అనేది బీసీ సమాజం మొత్తం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది బీసీలను ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కే కుట్రలో భాగంగానే చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి అంటే నల్లగొండ కానీ, తర్వాత ఇక్కడ సూర్యాపేట జిల్లా కానీ, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ బీసీ జేఏసీ, బీసీ నాయకులు, అటు టీఆర్పీ, తర్వాత వామపక్ష నాయకులు, వామపక్ష పార్టీలు మాత్రమే ఎక్కువగా ఇక్కడ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. ఎక్కడికక్కడ డిపోల దగ్గర ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. కానీ అయితే ఎవరైతే కింది స్థాయి నాయకులు ఉన్నారో, కింది స్థాయి నాయకులు మాత్రమే ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు? మెజార్టీ వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, తర్వాత ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా ఈ బంద్లో పాల్గొనట్లేదు అనేటువంటి తెలుస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఇంకా టైం అవుతుంది, 8:42 కావస్తుంది కాబట్టి అయితే ఇప్పుడు మరి పాల్గొంటలేదు, ఇంకొద్దిసేపటి తర్వాత వస్తారా? ఒకవేళ జైన్ అవుతారా? జైన్ గారా? జైన్ కాకపోతే వాడెవడో నిజంగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీల ద్రోహి ఎవడో మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవడైతే రాడో, ఎవడైతే ఇందులో పాల్గొనడో, ఎవరైతే దీనికి మద్దతు తెలియజేయడో వాడు క్లియర్గా బీసీల ద్రోహి. వాడిని బీసీల ద్రోహిగా చిత్రీకరించి 100% వాడిని రేపు వస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడిని ఎమ్మెల్యేకి పోటీ చేసినా, ఎంపీకి పోటీ చేసినా, మన మంత్రులు ఎవడైనా సరే చెప్పు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు ఏమో మద్దతు తెలియజేస్తాయి, మరి వీళ్ళు ఏమో పాల్గొనరా చూడండి. ఎందుకంటే టైం ఉంది కాబట్టి. ఇంకా అంటే ఇప్పుడు పొద్దున్నే కొంతమంది పాల్గొనకపోవచ్చు, తర్వాత వచ్చి పాల్గొంటారేమో చూద్దాం. ఒకవేళ పాల్గొనకపోతే మాత్రం 100% వాడెవడో కనిపెట్టండి, 100% వాడిని చెప్పు తీసుకోవాలి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓట్లేమో కావాలి. ఇక్కడ బీసీ సంఘాలు, అటు తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా, అగ్రవర్ణ పేదలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి దానికి ఎవడైతే నిజంగా ఇప్పుడు సపోర్ట్ చేయకుండా, ఎవడైతే ఇప్పుడు ఈ బంద్ పాటించకుండా, ఎవడైతే దీనికి మద్దతు తెలియజేయకుండా ఉంటాడో వానికి కనిపెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవడు మనోడో, ఎవడు మందోడో తేలిపోతుంది లెక్క ఇక్కడ. అంటే కనీసం బీసీల కోసం బంద్ పాటించడానికి కూడా వానికి ఇష్టం లేదు అంటే వాని నరనరానా ఎటువంటి విషయాన్ని నింపుకుంటారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడు మనోడో, ఎవడు మందోడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిపైన చూడాలి, దానిపైన దృష్టి పెట్టండి. ఇంకా చాలా అంటే మనము అన్ని జిల్లాల నుంచి అందరి రిపోర్టర్లను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత విజువల్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా వేద్దాం. మనము మొత్తం కూడా రోజంతా కూడా లైవ్ కొనసాగిద్దాం. అసలు యాక్చువల్గా ఎప్పటికప్పుడు క్యూన్యూస్లో అప్డేటు మీకు అందిస్తూనే ఉంటాం. సింగరేణి కార్మికులకు ఇవాళ దీపావళి బోనస్ అంట. సింగరేణి కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయల దీపావళి బోనస్ ప్రకటించింది. ఇక పిఎల్ఆర్ స్కీమ్ కింద బోనస్ చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారని, శనివారం కార్మికులకు బోనస్ చెల్లిస్తారని సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. దీపావళి తెల్లారి నుంచి పత్తి కొనుగోలు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. పత్తి రైతుల కోసం ప్రత్యేకంగా కపాస్ కిసాన్ యాప్ తీసుకొస్తున్నట. రాష్ట్రంలోని 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అయితే దళారులకు అమ్ముకొని మోసపోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాడు కేంద్ర మంత్రి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి హైకోర్టు అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం చర్చించి చెప్పాలి హైకోర్టు అంటుంది. ఎస్ఈసి ఇచ్చిన ఉత్తర్వులపై రిట్ పిటిషన్ విచారణ నవంబర్ 3 తారీఖు వాయిదా వేసిరట.
ఇక డిజిటల్ అరెస్టులపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ డిజిటల్ అరెస్టుల పేరుతోటి సైబర్ మోసగాలు మోసం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడతాడు, హైకోర్టు జడ్జి మాట్లాడతాడు, ఇంకో జడ్జి మాట్లాడుతున్నాడని చెప్పేసి రకరకాలుగా ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ కొడుకులు మొత్తం తొక్కాలి వీళ్ళని, పండబెట్టి చీరినా కానీ తప్పలేదు వాళ్ళని. కేంద్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. సిజేఐ బిఆర్ గవాయ్కి హర్యానా వృద్ధ దంపతులు రాసిన లేఖపై సుమోటోగా కేసు తీసుకుందంట సుప్రీంకోర్టు. న్యాయమూర్తుల నకిలీ సంతకాలతో అమాయకులను దోచేస్తున్నారు, దీనిని సాధారణ నేరంగా పరిగణించలేమని చెప్పేసి ఇలాంటివి న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన. స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం తర్వాత సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇక లండన్లో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అంటూ 35 లక్షల టోకరా పెట్టినట. హైదరాబాద్ వృద్ధురాలికి కాల్ చేసి ముంచిన సైబర్ నేరగాళ్ళు డబ్బులు పంపాక కొడుకుకు ఫోన్ చేసిన తల్లి మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. మీ కొడుకుకు యాక్సిడెంట్ అయింది, పైసలు పంపేయని చెప్పేసి కొట్టు అంటే వీళ్ళు ఆతృతతోటి కొట్టిపడేసిన తర్వాత ఫోన్ చేసి తెలుసుకుంటే ఆ కొడుకు మంచిగా ఉన్నాడు. ఇంకో ఇటువంటి జరుగుతుంటాయి. ఏం సాధించారని విజయోత్సవాలు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. మంత్రుల మధ్య పంచాదుల కోసమే కేబినెట్ భేటీలు అని చెప్పేసి ఒకరంటే ఒకరికి పడతలేదని హరీష్ రావు అంటుండు. ఉద్యోగుల లెక్కలు ఇస్తలే, ఇప్పటికీ పూర్తి వివరాలు అప్డేట్ చేయని ఆయా డిపార్ట్మెంట్లంట. ఎందుకనంటే వీళ్ళ అవుట్సోర్సింగ్లో 20,000 మంది దాకా బోగస్ ఉద్యోగులు ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అవుట్సోర్సింగ్లో 20,000 మంది బోగస్ ఉద్యోగులు పెట్టి అంటే ఉద్యోగులు ఉన్నట్టుగా చూపించేసి బోగస్ ఉద్యోగులు పెట్టేసి ఆ జీతాలు వీళ్ళు మింగుతారనమాట. ఎటువంటి కార్యక్రమం నడుస్తుందంట. అందుకనే వివరాలు ఇస్తలేరట. ఎందుకు ఇయ్యారు వివరాలు? ఇవ్వాలి కదా, యాప్లలో అప్లోడ్ చేయాలి కదా. అలా పేర్లేంది, ఊర్లేంది, వారి కథ ఏంది, లెక్క ఏంది, జీతం ఏందని. తాత్కాలిక ఉద్యోగుల లెక్కపై లేని స్పష్టత. అన్ని శాఖల్లో రెగ్యులర్, టెంపరరీ ఎంప్లాయీస్ లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. ఇక ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో ఈ నెల 26లోగా వివరాలు అప్డేట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అప్డేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగుల లెక్కలపై గందరగోళం నెలకొన్నది. ఏ శాఖలో ఎంతమంది రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగులు పనిచేస్తున్నారో వారి పూర్తి వివరాలు ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్డేట్ చేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇంతవరకు ఆ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల లెక్కల్లో తేడాలు వస్తుండడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 20,000 మంది దాకా బోగస్ ఉంటారని చెప్పేసి అధికారులు అంటున్నట్టు అంచనా వేస్తున్నట. ఆ బోగస్ వాళ్ళు ఏదో తేలాలి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నేడు తెలంగాణ బీసీ బంద్. 42% రిజర్వేషన్పై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బంద్కు మద్దతుగా హైదరాబాద్లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్, రాజారాం యాదవ్ తదితరులందరూ కూడా బీసీ నాయకులు, ఇటు తర్వాత దళిత నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొని మేము మద్దతు ఇస్తాం, 100% బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల తరఫున మేము ఉంటామని చెప్పేసి అక్కడ మందకృష్ణ మాదిగ కానీ అక్కడ ఎవరు అద్దంకి దయాకర్ కానీ అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు. పలు విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛంద మద్దతు. స్వచ్ఛందంగా మూసేయాలి. చూడురు ఒకసారి ఎవడన్నా తీస్తే. 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అంటుండే. వాస్తవం ఇది. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో లేదు. 50% స్లాబ్ దాటుద్దనే విషయము రాజ్యాంగంలో లేదు. అయినా కానీ సుప్రీంకోర్టు అడ్డుకుంటా ఉంది. అది మన శిలాశాసనం అని చెప్పేసి అంటున్నాడు ఆర్ కృష్ణయ్య. సకల జనులు బంద్కు మద్దతుగా నిలవాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటుండు. సకల జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు పలకాలే. ఏ కుల వృత్త వాళ్ళు ఆ కుల వృత్తులు రోడ్డుపైకి వచ్చి చేయాలి. రోడ్డుపైకి వచ్చి చేసి నిరసన తెలపాలి. తెలిపితే అర్థమవుతుంది బీసీల ఆకాంక్ష ఏంటిదో సమాజానికి తెలుస్తుంది. అక్కడ దేశంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలకు తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అప్పుడు 100% 42% బిల్లును ఈ ఆర్డినెన్స్ని తీసుకుపోయి మళ్ళా దేంట్లో 9th షెడ్యూల్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక సకల జనులు బంద్కు మద్దతుగా నిలవాలని చెప్పేసి జాదవ్ శ్రీనివాస్ గౌడ్ అంటుండు. జర్నలిస్టులు బాసటగా నిలవాలని చెప్పేసి దాస్ సురేష్, కాంగ్రెస్ శ్రేణులు బంద్లో పాల్గొనాలని చెప్పేసి మహేష్ గౌడ్, శాంతియుతంగా నిర్వహించాలి, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలని చెప్పేసి డీజీపీ అంటున్నాడు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నాడు. కాబట్టి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతూ ఉంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ డిపోల నుంచే బస్సులు బయటకు రాకుండా అక్కడ అడ్డుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, తర్వాత టీఆర్పీ, ఇట్లా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన అంటే ఒకవేళ నిజంగా ఎవరన్నా వ్యతిరేకంగా దీనికి ఎవరన్నా చూస్తే వాని సంగతి చూడుర్రి, వాని పేరు రాసి పెట్టుకోరి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహిస్తూ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాల మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. కాగా బంద్కు టీజీఎస్ఆర్టీసీ కూడా మద్దతు తెలిపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. టీజీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మీరు బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడిగితే మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారంట. కాబట్టి ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్లు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీల ఆకాంక్ష బలంగా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు నల్గొండలో చూసారు కదా, ఏది చిన్న చిన్న నాయకులు, తర్వాత కింది స్థాయి నాయకులు మాత్రం పాల్గొంటూ ఉన్నారు. పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇక్కడ ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొంటలేరు అని చెప్పేసి ఇందాక మా ప్రతినిధి చెప్పిండు సోమన్న. నిజంగా ఒకవేళ ఇప్పుడు ఎంత 8:52 అవుతున్నట్టుంది. నిజంగా ఒకవేళ టైం అయిపోయిన తర్వాత కూడా మొత్తం పాల్గొనకపోతే చూసుకోరు, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఇంట్లో పాల్గొంటలేరు, ఎవరెవరు మంత్రులు ఇందులో పాల్గొంటలేరో చూసుకోరి, వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓట్లు ఆడేటప్పుడు తర్వాత మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్పడం కాదు, 100% పాల్గొనాలి, బంధువులను విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి హైకోర్టు అడుగుతూ ఉంది. 2 వారాల్లోగా వివరాలు తెలియజేయండి రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఏసీసీని ఆదేశించిన హైకోర్టు 42% రిజర్వేషన్ల జీవోపై మాత్రమే హైకోర్టు స్టే. ఎన్నికలు ఆపాలని ఎక్కడా చెప్పలేదు. పాత 50% రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది. కాబట్టి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ధర్మాసనం పిటిషనర్లు వాదన వినిపిస్తారు. ఈ లంక కథలు కూడా పడతా ఉన్నారు. కొంతమంది పోయి మళ్ళా కోర్టులకు వెళ్ళేసి ఇటువంటి వారికి మొత్తం సై అయితే లేదు కొంతమందికి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వసతుల కల్పన, విద్యార్థులకు అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం సౌకర్యాలు లేని పాఠశాలలు ఇతర బడుల్లో విలీనం చేస్తారట. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన ప్రణాళికలు. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉన్నత విద్యలో సంస్కరణలపై సీఎంకు విద్యా మండలి నివేదిక ఇచ్చిందట. మొత్తం మీద ఇప్పుడు ఈ స్కూలు నిర్వహిస్తామంటున్నారు. కాకపోతే అంటే ఉన్న స్కూల్లో అయితే బాగా చేయాలి. ఫస్ట్ ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉంటాడు చూడండి, అక్కడ సౌకర్యాలు కరెక్ట్గా ఉంటాడు చూడండి. విజువల్స్ వేయకపోయి సైడ్కి ఇక్కడ మన రజనన్న లైన్లో ఉన్నట్టు ప్రధాన కార్యదర్శి కదా. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి మన రజనీ కుమార్ గారు లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, బంద్కు సంబంధించినటువంటి అంశం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే దర్శన. పరిస్థితి ఎలా ఉంది, తర్వాత బంద్కు ఏ పార్టీలు ఎట్లా మద్దతు తెలియజేస్తా ఉన్నాయి, నిజంగా బంద్ ఎలా కొనసాగుతుంది, టీఆర్పీ ఎలా ముందుకెళ్తుంది? అన్న బంద్ అయితే వరంగల్ లో సంపూర్ణ కొనసాగుతా ఉన్నది. ఇక మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి అన్న, అదేవిధంగా ఇక మన కూడా చైర్మన్ సుందరన్న, ఎక్స్ కూడా చైర్మన్ సుందరన్న, పులి రజనీకాంత్ అన్న, సో అందరం కూడా ఉదయం 4 గంటల నుంచి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బంద్ను విజయవంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా కూడా. సో ఇక సుందరన్న ఉన్నాడు, సుందరన్న మాట్లాడతాడు. ఈ బంద్కు సంబంధించి మన పులి ఉన్నాడు.
అన్న బంధుకు తర్వాత మీరు సంబంధించి ఎలాంటి నిర్ణయం ఈరోజు ఉదయం తీసుకుంటున్నారు? చేపట్టిన కార్యక్రమాలు జిల్లాలో ఇవాళ వరంగల్లో బంద్ 100% సక్సెస్. సంపూర్ణంగా దాదాపు 4ంటికి వరంగల్ డిపో కాడ దాదాపు బీసీ వాదులందరూ చేరి ఒక్క బస్ కూడా, ఎందుకంటే ఈవెన్ ఆర్టీసీ ఎంప్లాయీలు అందరూ ఈ బంద్ కు మద్దతు తెలిపినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అంటే ఎవరు సాహసం కూడా చేయలేదు బస్సును బయటికి దిగడానికి. ఇవాళ రోడ్డు మీద ఏ బస్సులు నడవట్లేదు. అన్ని విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు వాలంటరీగా ఇవాళ ఒకరోజు ముందే బంద్కు పిలిపించి హాలిడేనే డిక్లేర్ చేయాలి. హాలిడే డిక్లేర్ చేయడమే కాదు, ఇవాళ 10ంటికి అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీర స్తూపం అదాలత్ వరకు అదుపులో విద్యార్థులు, మేధావులందరూ 10,000 మందితో పెద్ద నిరసన ర్యాలీ తెలియజేయబోతుంది. ఇవన్నిటిని చూసైనా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలి. మీరు చిత్తశుద్ధి తెలియజేసుకోవాలంటే మాత్రం 9వ షెడ్యూల్లో బిల్లు పెట్టి అన్న ఇక్కడ ఆయా పార్టీల ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా బంద్లో పాల్గొంటున్నారా? పాల్గొంటే వాళ్ళని ఎట్లా చూడాలి మనం? ఇవాళ టిఆర్ఎస్ కెళ్ళి మధుసూదన్ సార్ గారు, ఎక్స్ స్పీకర్ గారు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు పొద్దున మాతో పాటు 4ంటికి ఇక్కడికి వచ్చి బంద్లో పాల్గొన్నారు. ఇవాళ అన్ని పార్టీలు అందరూ బీసీలకు మద్దతు పలుకుతున్నారు. అంటే భారతదేశం చరిత్రలో కావచ్చు, ఏదైనా బంద్ పిలిపిస్తే అన్ని పార్టీలు మద్దతు పలకడం, ఇది బీసీ తెలంగాణ బంద్కే సహకరించారు కావచ్చు, ఇది ఒక చరిత్ర. కానీ వారందరినీ మేము ఎప్పుడు నమ్ముతామంటే, మీరు నిజంగా బిల్లు పెట్టి పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధత తీసుకొచ్చినప్పుడే ఈ పార్టీలన్నీ నమ్ముతాం. ఇంకొకటి, పార్టీలకు డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మీరు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలో ఉన్న బీసీలకు గౌరవం ఇవ్వండి. ఫస్ట్ మీరు ప్రెసిడెంట్ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇవ్వండి. ఇక్కడ 33 జిల్లాలలో 17 జిల్లా అధ్యక్షులు బీసీలకు ఇవ్వండి. మీ పార్టీ పదవులు ఫస్ట్ బీసీలకు ఇచ్చి, మీరు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నదని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బంద్ మాత్రం సంపూర్ణంగా 100% సక్సెస్ అయింది. ఇది రిజర్వేషన్ వచ్చే వరకు ఐక్యంగా అన్ని బీసీ సంఘాలు రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడు. రజనీ కుమార్ అన్న, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు కానీ లేకపోతే ఎంపీలు కానీ పాల్గొనట్లేదు, ఇప్పటికైతే పాల్గొనలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధి చెప్తా ఉన్నాడు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఇది ప్రజలు పాల్గొన్నటువంటి బంద్, బీసీ ప్రజలు పాల్గొన్నటువంటి బంద్గా చూడాలి. సో అన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్నటువంటి బంద్ కాబట్టి, సో ఈ బంద్ ఇది మనకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్పీ పార్టీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీల శ్రేణులు అందరూ కూడా ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి సో బంద్, ఎస్పెషల్లీ నాకున్న సమాచారం మేరకు, నేను ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి, సో మన వాళ్ళందరూ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే అంతటా బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సరే, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితేనే బంద్ సక్సెస్ కాదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని ఆర్టిస్ట్ లాంటి సంస్థలు కావచ్చు, మరికొన్ని సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇది ప్రజల యొక్క ఆకాంక్ష, మన బీసీ ప్రజల యొక్క ఆకాంక్షగా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షగా మారుతున్నటువంటి సందర్భంలో ఈ బంద్ కు తప్పనిసరిగా మద్దతు తెలపాల్సినటువంటి పరిస్థితి ప్రధాన రాజకీయ పార్టీలకు ఏర్పడ్డది. కాబట్టి బంద్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతా ఉన్నది. 42% రిజర్వేషన్ సాధించేంత వరకు ఈ బంద్ కాదు, బంద్ తో పాటు ఇతర నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇదొక, నిజంగా చెప్పాలంటే బీసీలకు ఒక శుభదినంగా మనం పేర్కొనాలి. బీసీ జేఏసీ కావచ్చు, లేదా అన్ని రాజకీయ పార్టీలు ఆ బంద్ కు లేదా నిరసన కార్యక్రమాలకు, బీసీ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించక తప్పలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ పరిస్థితులను ఆకలనం చేసుకుని బీసీలకు రిజర్వేషన్ సాధిస్తామన్నటువంటి ఉద్దేశంతో అన్ని ఈ బంద్ లో పాల్గొంటున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో బీసీల హక్కుల కోసం సాధించేంత వరకు ఇలాగే కలిసికట్టుగా బీసీల పక్షాన్ని నిలబడాలని మనందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ బంద్ ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది దేశానికి? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది ఒక వరంగల్లో, ఉమ్మడి వరంగల్లో మొత్తం కూడా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తర్వాత ఇతర పార్టీలతో కలిసి మొత్తం కూడా అక్కడ బంద్ కొనసాగుతూ ఉంది. బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పేసి అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి రజనీ కుమార్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అక్కడ సుందర యాదవ్ కానీ తర్వాత ఇంకొంతమంది కానీ తర్వాత అక్కడ బీఆర్ఎస్ నుంచి మధుసూనాచారి ఎమ్మెల్సీ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పాల్గొంటున్నారంట. మొత్తం మీద ఇక్కడ ఇది నాయకులకు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయము, ఇది బీసీలకు సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఇది బీసీలకు అంటే బీసీలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆర్టీసీ కండక్టర్లు కానీ ఎక్కడికక్కడ మొత్తం కూడా డిపోలకే అక్కడ బస్సులన్నీ కూడా పరిమితం చేస్తూ ఉన్నారు. తర్వాత విద్యా సంస్థలన్నీ కూడా చాలా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా అక్కడ బంద్ చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ఎక్కడ కూడా తెరుచుకోవట్లేదు. తెరుచుకుంటే కూడా అక్కడ ఏది ఇక్కడ బీసీ నాయకులు తర్వాత ఇక్కడ అన్ని పార్టీల నాయకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలన్నీ కళాశాలన్నీ తర్వాత ఉన్నటువంటి ఏది కర్మాగారాలను వీటన్నిటిని కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా చరిత్రలో జరగనటువంటి కనీ విని ఎరగనటువంటి బంద్ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పార్టీ, రెండు పార్టీలో, మూడు పార్టీలో కలిసి బంద్కు పిలుపునిస్తాయి. కానీ అన్ని పార్టీలు ఇటు అధికార పార్టీతో సహా కలిసి బంద్కు ఇవ్వడం అనేటువంటిది ఇది చరిత్రలో ఒక ప్రధాన ఘట్టంగా పేర్కొనవచ్చు. ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఆకాంక్షకు సంబంధించి నిజంగా ఇది ఒక శుభ పరిణామంగా మనం పేర్కొనవచ్చు. ఇక నేరస్తుడి చేతిలో కానిస్టేబుల్ హత్యనంట. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నడి రోడ్డుపై దారుణం. బైక్ చోరీ కేసు నిందితుడిని అరెస్టు చేసి బైక్ మీద తీసుకెళ్తుండగా వెనుక నుంచి కానిస్టేబుల్ ఛాతిలో ఒడిచినట ఆ నిందితుడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐపై కూడా దాడి, పరారు అయినట నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు. ఇగో దొంగతనం చేసిందని చెప్పేసి బైక్ మీద తీసుకొస్తుంటే కానిస్టేబుల్ని ఒడిచి చంపినట వాడు. కేసీఆర్ హయాంలో ఓటర్ల సమాచారం దుర్వినియోగం. ఆధార్తో లింకు కోసం మా నుంచి డేటా తీసుకుంది. 6 ఏళ్ల పాటు సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది. పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది. చివరికి దానిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సీఈఓ దీనిపై 2019లోనే ఆంధ్రజ్యోతి కథనాలు వచ్చిందని చెప్పేసి అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి అని రాసుకుంటుంది. ఈమె ప్రజా సమాచారం అంతా పొసెడెక్స్ కంపెనీ చేతుల్లోకి. ఇక అప్పట్లో ఖండించిన సర్కారు ఇప్పుడు నిజమని నిర్ధారణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి వినియోగించుకున్నారంట. ఇటువంటిది బిగ్ బాస్ చూస్తున్నారని చెప్పేసి ప్రైవేట్ సంస్థలతో కలిసి ఐటీ శాఖ కృత్రిమ మేధ ఉపకరణం అంట. పౌరుల కదలికలపై సర్కార్ నిఘా నేత్రమని ఏది పౌరుల సమాచారానికి సంబంధించి ఆ సమాచారం తీసుకొని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నట వేస్ట్ ఫెలోస్. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజెక్కించుకొని ప్రభుత్వ పథకాల కోసం దానిని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి పి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.16 లక్షల మంది పింఛన్దారులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు ద్వారా ఎంపిక చేసిందని, వారి ఫోటోలు, చిరునామాలు తదితర వివరాలను దుర్వినియోగం చేసిందని చెప్పేసి చెప్పిండట. ఇక జూబ్లీహిల్స్లో అట్టహాసంగా నవీన్ నామేషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆయుధం వీడి జనజీవన స్రవంతిలో కలిసిండ్రు మావోయిస్టులు. నిన్న ఆశన్నతో పాటు 208 మంది. బంగారం ఎట్ ది రేట్ ఆఫ్ 1,35,000 అయింది తులం బంగారం ధర. ఒక్క రోజులోనే 3,200 రూపాయల పెరుగుదల. ధనత్రయోదశి నేపథ్యంలో ఒక్కసారిగా డిమాండ్. స్వల్పంగా తగ్గిన వెండి ధర అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 10 నిమిషాల్లో ఇంటి వద్దకే బంగారం వస్తుందంట. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాగా సేవలు అందిస్తారట. సేవలు ప్రారంభించిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అంట, బ్లింకిట్ వీళ్ళందరూ కూడా ఏది బంగారం ఇంటికి తెచ్చిస్తారట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీల కోసం తొలిసారి ఏకమైన అన్ని పార్టీలు, మొట్టమొదటిసారిగా సంపూర్ణ బంద్. బీసీ సంఘాల బంద్కు విద్యా సంస్థల నుంచి అపూర్వ స్పందన. ఇప్పటికే బంద్ను ప్రకటించిన పలు విద్యా సంస్థలు
ఇవాళ ర్యాలీలు ధర్నాలతో హోరెత్తించనున్న బీసీ సంఘాలు. బీసీ సంఘాల బంద్కు ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతుతో హీటెక్కిన పరిస్థితులు. మల్లన్న కారణంగానే ఉవ్వెత్తున స్థాయికి బీసీ ఉద్యమం. బీసీలో చైతన్యం నింపిన టీఆర్పీ బంద్. ఇక టీఆర్పీ బంద్ తర్వాత ఒక్కతాటిపైకి బీసీ సంఘాలు. బీసీ సాధికారత స్వావలంబనకు బాటలు వేసిన మల్లన్న ఆ దారిలోనే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల పయనం. ఇదంతా తీర్మానం వలన పట్టుదల గొప్పతనం అని చెప్పేసి బీసీ సంఘాలు మేధావులు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఏది మొట్టమొదటగా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి తీర్మాన్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న బంద్కు పిలుపునిచ్చిండు. బంద్కు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బంద్ కొనసాగించింది మొన్న. ఆ తర్వాత బీసీజేఏసీ కూడా బంద్కు పిలుపునిచ్చింది. అయితే మొన్నటువంటి ఒక ఇది బంద్ను మళ్ళీ వాయిదా వేసుకొని ఆ తర్వాత 18వ తారీఖు అంటే ఇవాళకి వాయిదా వేసింది బీసీజేఏసీ. బీసీజేఏసీ ఇచ్చినటువంటి బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆ తర్వాత ఇక్కడ వామపక్ష అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. కాబట్టి మావోయిస్టు పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. దీంతో ఎక్కడైతే బీసీల ఆకాంక్ష ఉన్నదో మెజార్టీ ప్రజల ఆకాంక్ష ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ప్రజల్లో దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి బంద్ను పాటించడం అనేటువంటిది ఎక్కడ జరగలేదు. ఇది జరగడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొనవచ్చు మనము. కాబట్టి ఇంతవరకు ఆగిపోతే సరిపోదు. ఇది ఆర్డినెన్స్ జారీ చేయాలి, దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడితే మాత్రమే దీనికి రక్షణ లభిస్తుంది. అప్పుడు మాత్రమే ఉంటుంది. అప్పటిదాకా ప్రజల ఆకాంక్ష తెలవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా బీసీలకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అన్ని రాజకీయ ప్రజా సంఘాలు కూడా. అప్పుడెప్పుడో మండల ఉద్యమం దేశాన్ని షేక్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఓబీసీలను ఏకతాటిపై మీదికి తీసుకొచ్చింది. ఆ తర్వాత అగ్రవర్ణ పెత్తందారి రాజకీయాల వల్ల మండల ఉద్యమం అప్పట్లో నీరుగారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ స్థాయిలో ఉద్యమం దేశంలో ఎక్కడా వచ్చిన సందర్భాలు లేవు. కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎట్లున్నది పరిస్థితులు? మొత్తం కూడా తెలంగాణలో పరిస్థితులు మొత్తం కూడా మారిపోయినాయి. రాష్ట్రంలో ఇప్పుడెక్కడ చూసినా బీసీ మాట, బీసీ ముచ్చటే. దేశంలోని గత మండల్ ఉద్యమం నాటి సిచ్యువేషన్స్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. బీసీ ఉద్యమం ఉవ్వెత్తున స్థాయికి చేరుకుంది. అయితే మేమెంతో మాకంత వాటా ఎందుకు రాదంటూ సబ్బండ బీసీ కులాలు ప్రశ్నించే స్థాయికి వచ్చేశాయి. ఇవాళ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపునకు అపూర్వ స్పందన లభిస్తోంది. బీసీ సంఘాల బంద్కు అన్ని ప్రధాన పార్టీలు రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. బీసీ సంఘాల బంద్లో ఆయా పార్టీల నేతలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని పార్టీ హైకమాండ్లు ఆదేశాలు కూడా ఇచ్చేశాయి. ఇక బీసీ సంఘాల బంద్ దృష్ట్యా ముందుగానే తమ విద్యా సంస్థలను మూసివేయనున్నట్లు ప్రకటించారు. అయితే బంద్కు పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు. అయితే బీసీ సంఘాలు కూడా బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు ఇప్పటికే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగా వ్యాపారులు, పాఠశాలలు, కళాశాలను బంద్ చేయాలని పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల పిలుపు నేపథ్యంలో విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా సహకరించేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ సబ్బండ బీసీ కులాలు బంద్లో పాల్గొనేలా బీసీ సంఘాలు ప్లాన్ చేశాయి. దీనికి తోడు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ సంఘాల ఉద్యమానికి మద్దతు తెలపడమే కాకుండా బంద్లో పాల్గొనే అవకాశం ఉండడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ని ఈ నెల 9వ తేదీన కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన ఈ నెల 10వ తేదీన ఇచ్చిన బంద్ సక్సెస్ అయింది. బంద్ సందర్భంగా బీసీ యువత, మేధావులు, టీఆర్పీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగాయి. అగ్రవర్ణ కుట్రదారులను టీఆర్పీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రశ్నించాయి. దీంతో సబ్బండ బీసీ కులాల్లో 42% రిజర్వేషన్లు, వారి హక్కుల పట్ల ఒక వేవ్ ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తపన మరింత పెరిగింది. తప్పుడు కులగణన సర్వే నుంచి 42% రిజర్వేషన్లను
హైకోర్టు కొట్టేసిన వరకు తీర్మాన్ వలన చేసిన పోరాటం బీసీ వర్గాల్లో గణనీయమైన జోష్ నింపింది. ఈ విషయంలో బీసీ సాధికారత స్వావలంబన దిశగా మల్లన్న బాటలు వేయగా ఇప్పుడు బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం అదే దారిలో నడవడం గమనార్హం. ఫలితంగా ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఓబీసీ బీసీ ఉద్యమానికి ఊపు తెచ్చిన మండల ఉద్యమం మల్లన్న పట్టుదల కృషి కారణంగా ఇప్పుడు ఆ స్థాయి బీసీ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మొదలవ్వడం చాలా గొప్ప విషయం అంటున్నారు బీసీ మేధావులు, ఇంటలెక్చువల్స్. మొత్తం మీద అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు అనివార్యంగా మొత్తం కూడా బీసీలకు 100% 42% రిజర్వేషన్ దక్కాల్సిందే అని చెప్పేసి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. మద్దతు ప్రకటించకపోతే ఆ పార్టీల పరిస్థితి అధోగతి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనివార్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అలా ఉంది. ఎవరక్కడ రెడీగా ఉంటారు ఇంకోరు? ఇక బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు బంద్లో పాల్గొనాలి. నేను కూడా బంద్లో పాల్గొంటా. 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. బంద్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ కాదు, పేటెంట్ హక్కు. అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి బంద్లో పాల్గొంటున్నాం. బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేదు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. మహేష్ కుమార్ గౌడ్ అన్న మరి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మంత్రులు మరి ఇది బంద్లో పాల్గొంటలేనట చూడరు ఒకసారి. సాయంత్రం వరకు ఎవడెవడు పాల్గొనడో ఎవరెవరు ఉంటారో ఆ లెక్కలన్నీ తేలిపోతాయి. ఎవడెవడు బీసీల ద్రోహిగా ఉంటాడో కూడా లెక్కలన్నీ తేలిపోతాయి. తేలిపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బయటకు పై మాటలేం వేరే ఉంటాయి, లెక్క లోపల వేరే ఉంటుంది. అటువంటి లెక్క కాదు కావాల్సింది. బరాబర్ ఏదైతే చెప్పినరో బీసీలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. కాబట్టి దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడికక్కడ మొత్తం కూడా రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. బస్సులు డిపోల నుంచి రావట్లేదు. తర్వాత ఏది విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, తర్వాత మొత్తం కూడా షాపులు కానీ స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇటు టీఆర్పీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బంద్, ఇది బంద్ అంటే తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి ఆకాంక్షను బయటకి చెప్పడం. బీసీల ఆకాంక్ష ప్రపంచానికి తెలవాలంటే ఇక్కడ ఈ బంద్ను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. స్థానిక ఎన్నికలు ఎప్పుడు? ఈసీ నోటిఫికేషన్ సస్పెండ్పై హైకోర్టులో పిటిషన్ వేసినట్టు ఎవరో. హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ. ఎన్నికల నిర్వహణలో ఆలస్యం ఎందుకు? ప్రభుత్వం ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న. 3 వారాల సమయం కోరిన ప్రభుత్వం ఈసీ. ఇక 2 వారాలు గడువిస్తూ వాయిదా వేసిన కోర్టు అంట పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఛాన్స్ లేదు, బీన్స్ లేదు, అట్లా నిర్వహిస్తుంటారా? ఆసన్న లొంగుబాటు. మరో 208 మంది సరెండర్ అయిపోయిన నిన్న. ఇక ఆసన్నకు ఈయననే. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారంట. 98 మంది పురుషులు సరెండర్ అయినరు. 153 ఆయుధాలు అప్పగించిండ్రు. లొంగుబాటు దేశానికే గర్వకారణం. ఇది ఒక చారిత్రకమైన రోజు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అంటున్నాడు. ఇతర మావోయిస్టులు సరెండర్ కావాలి, వారు తుపాకులు వీడకపోతే తాము వెపన్స్తోనే సమాధానం చెప్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే చెప్తున్నాడు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల జోరు. అచ్చంపేట నుంచి వివిధ పార్టీ నేతలు జాయినింగ్స్ అయినరు. పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన మల్లన్న టీఆర్పీ ఆశయాలు, లక్ష్యాల కోసం పనిచేయాలని చెప్పేసి సూచించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. బీసం ఆంజనేయులు ఆధ్వర్యంలో వీరంతా టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీల నుంచి రకరకాలుగా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి మొత్తం కూడా టీఆర్పీలో మొత్తం కూడా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే మనం అన్నీ చూపించలేకపోతున్నాం, కాకపోతే వేలాదిగా వస్తూ ఉంది రోజు. 1,00,000 మంది బోగస్ ఉద్యోగులంట. చూసుకోయిగా ఏటా 1,500 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేస్తున్నారట. ఎందుకనంటే ఈ అవుట్సోర్సింగు, కాంట్రాక్టు పేరుతోటి ఉద్యోగులు లేకున్నా కానీ ఉద్యోగుల పేర్లు ఉన్నట్టుగా చూపించి పైసలు తీసుకుంటున్నట్టు ఒక్క ఓడవడం. వాళ్ళందరినీ తేల్చాలి లెక్కలు.
10 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల స్కామ్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ పేరుతో దోపిడీ అంట. సిఎస్ శాంతకుమారి త్రిసభ్య కమిటీ కీలక రిపోర్ట్ ఇచ్చింది. బోగస్ ఉద్యోగుల జీతాలను అక్టోబర్ నుంచి నిలిపివేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దొంగ ఉద్యోగులు అంట, ఉద్యోగులు లేకున్నా ఉద్యోగులు ఉన్నట్టుగా చూపిస్తారు. మాకు లైవ్లో వచ్చినట్టు చూడు అక్కడ సూర్యాపేట నుంచి. తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 1,00,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తేలిందంట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కూడిన త్రిసభ్య కమిటీ సర్కార్కు తన నివేదికను శుక్రవారం సమర్పించింది. వీరంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ పనుల నిమిత్తం అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిని నియమితులైనట్లు కమిటీ తేల్చింది. వీరి జీతభత్యాల కోసం ప్రభుత్వం ప్రతి నెల 1,500 కోట్ల రూపాయలు చెల్లిస్తుందంట. ఈ లెక్కన గత సర్కారు 10 ఏళ్ల పాలనలో వీరి కోసం 15,000 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా సిఎస్ శాంతకుమారి కమిటీ తేల్చింది. వీళ్ళందరూ కూడా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరి కొనసాగింపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా సమాచారం. ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచి అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ వట్టె జానయ్య యాదవ్ మనతో లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా గుడ్ మార్నింగ్. వట్టె జానయ్య గారు, వట్టె జానయ్య యాదవ్ గారు ఇక్కడ మన సూర్యాపేట జిల్లా నుంచి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. అన్న అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తర్వాత ఇక్కడ ఉమ్మడి సూర్యాపేట జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? బంద్కు ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది? ఛానల్ వారికి గుడ్ మార్నింగ్. ఏదైతే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పార్టీలు ఏదైతే ఉన్నాయో 70-80 ఏళ్ల నుండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల్ని మోసం చేస్తూ అనేక రకాల విద్యా ఉద్యోగ రాజకీయ వాటాలు దోచుకున్నటువంటి పార్టీల యొక్క వైఖరిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి సమాజానికి మరొక మారు వాళ్ళు తలపడుతున్నటువంటి కుట్రల్ని మరి గుర్తించడానికి, కుట్రల్ని తెలియజేయడానికి రాజ్యాధికార పార్టీ ఈనాడు బంద్ లో పార్టిసిపేట్ చేస్తా ఉందన్న. ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు రాస్తారోకోలు బంద్లు నిర్వహిస్తూ మరి ఇవాళ ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల ముందు మొసలి కన్నీరు కార్చడానికి పొద్దుగాల 4 గంటలకు వచ్చి మరి బస్టాండ్ల ముందు, హైవేల ముందు కాసేపు ఫోటోలు దిగి పేపర్లలో, టీవీలలో కనిపించడం కోసం మాత్రమే వీళ్ళు ఈ బంద్ లో పార్టిసిపేట్ చేస్తున్నారనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరైతే ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ తోని తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకు రాజకీయంగా, విద్యా ఉద్యోగ పరంగా వాటాలు కల్పిస్తామని చెప్పి ఇవాళ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని ఇవాళ ఏ రకంగానైతే రాజ్యాంగ సవరణ చేస్తే మరి అదే విధంగా 9th షెడ్యూల్ లో చేరిస్తే వచ్చేటటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ని ఇవాళ ఆర్డినెన్స్ల ద్వారా అదే విధంగా 9వ నెంబర్ జీవో ద్వారా తెప్పిస్తామని చెప్పినటువంటి పార్టీల యొక్క వైఖరిని మరి ఆనాడే మా నాయకుడు మరి శాసన మండలి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఈ 42% రిజర్వేషన్ ఈ 9వ నెంబర్ జీవో ద్వారా గానీ వీరు చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా సాధ్యం కాదు. అయితదంటే నేను రాజ్యాంగబద్ధంగా ఈ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, రాజకీయంగా సన్యాసం తీసుకుంటా. మరి మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మీ మనవని సాక్షిగా మీరు ప్రమాణ పూర్వకంగా చెప్పండి, ఈ బిల్లు ద్వారా, ఈ ఆర్డినెన్స్ ద్వారా మా ప్రజలకు 42% రిజర్వేషన్ మీరు కల్పిస్తారా అని డిమాండ్ చేసిన సందర్భంలో తల ఉంచుకొని పోయినటువంటి పార్టీలు ఇవాళ హైకోర్టుల ద్వారా పోయి మళ్ళా రెడ్డి జాగృతి ముసుగులో హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాటిని వాళ్ళు అడ్డుకున్నటువంటి పార్టీలు మరి వెంటనే రాజ్యాధికార పార్టీ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఇవాళ ఈ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరి మెజార్టీ ప్రజలు దూరం అయిపోయినటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే ఇవాళ పేరు మీద మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి పార్టీలన్నీ కూడా బంద్ పిలుపునిచ్చి యాక్షన్ చేస్తూ ఇవాళ ఏదో బంద్ చేస్తున్నట్టుగా మన ప్రజలకి ఏదో పెడుతున్నట్టుగా చేస్తున్నటువంటి కుట్రల్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలదీస్తుంది. వాళ్ళని ఎక్కడికక్కడ నివారించి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని మన సమాజానికి తెలియజేస్తూ, మన సమాజాన్ని మరి అలర్ట్ చేస్తూ చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజాన్ని మరొక మారు వీళ్ళ కుట్రలతోనే మరి మోసం చేయలేరనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా గుర్తించారనేటటువంటి విషయాన్ని మరి మీ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం, గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్న ఇప్పుడు ఇక్కడ పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, తర్వాత ఇక్కడ బస్ డిపోలు కానీ అక్కడ స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారా? తర్వాత ఎలాంటి స్పందన లభిస్తుంది?
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ బీసీ సమాజానికి తోడుగా ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఇక్కడ చూడండి స్వచ్ఛందంగా షాపులు, విద్యాశాలలు, కళాశాలలు, విద్యాలయాలు, మరి అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నటువంటి వాతావరణం. ఆ బంద్ అయిన కాడికి పోయి వీళ్ళు ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. నిజంగా సూర్యాపేటలో మరి మొక్కుబడిగా 3 జెండాలు పట్టుకొని ఈ 3 పార్టీల వారు అక్కడక్కడ బంద్ అయినటువంటి షటర్ల ముందర కూర్చొని, ఆగిపోయినటువంటి బస్టాండ్ల ముందర కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నట్టుగా బీసీలకేదో 42% రిజర్వేషన్ తెచ్చి మీ ముందర పెట్టినట్టుగా మరి వాళ్ళ యొక్క ప్రగల్భాలు పలుకుతా ఉన్నటువంటి సందర్భంలో ఆ మీడియా ప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమాజం వాళ్ళని చూసి మరి చీదరించుకున్నటువంటి పరిస్థితి, అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఈ ప్రజలకు గుర్తు చేసుకుని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుదర్శన్ గారు అన్న, మొత్తం ఇప్పుడు ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది, ఎలాంటి సంకేతాన్ని పంపిస్తుంది మొత్తం సమాజానికి? చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా బీసీలు ఇచ్చిన బంద్కు మద్దతు పలుకుతా ఉన్నాయంటే మరి ఎవరు ఇక్కడ బీసీలకు ద్రోహి? ఎవరు ఈ 42% రిజర్వేషన్ ని అడ్డుకుంటున్నటువంటిది? ఎవరు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి తెలియదా ఈ 9వ నెంబర్ జీవోతోని, ఆర్డినెన్స్ తోని మరి రాదు అని మల్లన్న లాంటి వ్యక్తి నిండు శాసన మండలిలో చెప్తే మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎట్లా పంపుతాయి అంటే వీళ్ళకి కనీస అవగాహన లేదు. మరి కనీస అవగాహన లేనటువంటి ఈ నాయకులు ముఖ్యమంత్రిగా, మంత్రి మండలిలో ఉండటానికి అనర్హులు అనేటటువంటి విషయాన్ని మా సమాజం గుర్తించింది. కాబట్టి తక్షణమే ఈ నిలబడినటువంటి జీవోలు ఇచ్చినటువంటి పార్టీ కావచ్చు, నిలబడనిచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి పార్టీలు కావచ్చు, ఆ పార్టీలకు మద్దతు పలికినటువంటి ఈ మిగతా పార్టీలు కూడా బేషరతుగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలి. ఈ చేతగాని దత్తమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే బీసీల ఓట్లను దోసుకొని వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి సిగ్గుంటే, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి సిగ్గుంటే మరి బీసీల పక్షాన వాళ్ళకు మేము టూ ఇచ్చినాం, వాళ్ళకి ఆర్డినెన్స్ ఇచ్చినాం, నిలబడలేదు కాబట్టి మేము తప్పైందని ఒప్పుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజీనామా చేసి నిలబడి పార్టీ ఈ రాష్ట్రంలో కుండా పెట్టబడుతుంటే ఈ ప్రజలకు వచ్చినటువంటి చైతన్యమైనటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తూ ఈ మోసపూరితమైన పార్టీలను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ మోసపూరితమైనటువంటి ముసలికలను కంచడాన్ని బంద్ చేయండి. మా సమాజం ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట 5% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు, 12% రిజర్వేషన్లు దుర్మార్గపు పార్టీలు మా కోసం మీరేం చేస్తారు? మా జాతులను వంచినటువంటి పార్టీలు మీరు, మా జాతులను మోసం చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి అగ్రవర్ణుల చేతిలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా 9th షెడ్యూల్ ద్వారా అమలు అయినాకనే మేము ఎన్నికలకు వస్తామని మాట ఇవ్వండి. మీకు దమ్ముంటే ప్రజల సాక్షిగా మీరు చేస్తున్నటువంటి బంధు సాక్షిగా 42% వచ్చేంత వరకు మీ దూరం కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలకు పోమని మీకు దమ్ముంటే చెప్పాలి. ఈ ప్రజాపక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తం మీద అక్కడ సూర్యాపేటలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ వరంగల్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, తర్వాత ఇక్కడ కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, ఇటు ఆదిలాబాద్ కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడికక్కడ మొత్తం కూడా బస్సులు ఎక్కడ కూడా కదలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఎక్కడికక్కడ విద్యా సంస్థలు కానీ, తర్వాత షాపులు కానీ ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ఉన్నారు. దీంతో మొత్తం కూడా తెలంగాణ బంద్ అనేటువంటిది విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఇది ఎవరిపైన ఎవరు చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటి విషయం పక్కకు పెడితే, ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు మరి ఎవడు అడ్డుకునేది ఎవరు? ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని అడ్డుకున్నది ఎవరు అనేది ఇక్కడ తేలాలి. కాకపోతే ఏంటంటే బీసీల ఆకాంక్ష ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, బీసీల ఆకాంక్ష సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 100% ఈ బంధు అనేటువంటిది సక్సెస్ కావడం ఇక్కడ బీసీల ఆకాంక్ష ప్రపంచానికి తెలుస్తుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా వస్తుంది. దీంతో 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన 100% రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అక్కడ పోయిన తర్వాతనేమో ఈ 9th షెడ్యూల్లో పెట్టించండి, పార్లమెంట్ ఉభయ సభల్లో మరి పెట్టి చర్చకు పెట్టాలంటే దానికి సపోర్ట్ చేస్తలేరు. తర్వాత ఇక్కడ గవర్నర్ చేత ఆమోదించాలంటే
అక్కడ గవర్నర్ సంతకం చేస్తలేడు, చేయమని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తలేదు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిజంగా చిత్తశుద్ధితో పెడుతుందా పెడతలేనటువంటి డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా బీసీల బంధుకు ఎవరు కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా బంద్లో పాల్గొంటలేరంట. చూద్దాం, ఇంకా కొద్దిసేపు కూడా ఉంటుంది, టైం ఉన్నది కదా, సాయంత్రం దాకా టైం ఉంది కదా. పాల్గొంటేనేమో లెక్క, పాల్గొనకపోతే నువ్వే మేమే అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది, ఒక విభజన రేఖ అనేటువంటిది వస్తుంది, తేలిపోతుంది లెక్క. కాబట్టి దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. రగులుతున్న రాజగోపాల్ మంత్రి పదవి రావట్లేదని తీవ్ర ఆవేదన. పార్టీని కాపాడితే పార్టీయే మోసం చేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు, నన్ను పక్కన పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేసిండు. కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే 2 కావాలంటారు. ఇప్పుడు తీసుకోపోతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు తీసేసి నాకు ఇచ్చేస్తే అయిపోతుంది. మరి నవీన్ యాదవ్ నామినేషన్ వేసిండు నిన్న యూసుఫ్గూడల. దేశ ప్రగతికి నదులే రహదారులు, వికసిత్ భారత్ లక్ష్యంలో జలమార్గాలే కీలకం. రివర్ టూరిజంలోనూ భారీ వృద్ధి. 25 క్రూయిజ్ నౌకల ఏర్పాటు. 2014లో 5గా ఉన్న జాతీయ మార్గాలు జలమార్గాలు 111 చేరినాయంట. 10 ఏళ్లలో 145 మిలియన్ టన్నులకు సరుకుల రవాణా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుండు. ఎక్స్లో కేంద్ర మంత్రి సోనోవాల్ వ్యాసం షేర్ చేసిండు ప్రధానమంత్రి. దీపావళి బోనస్ అనంట. సింగరేణి కార్మికులు 400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీ రిజర్వేషన్లో సుప్రీం తీర్పుపై 23న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నాడు. ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ బీసీ రిజర్వేషన్ ఏం చేస్తారో చూడరు మరి కథ. ప్రభుత్వ కార్యక్రమాలు ఒక మతాచారాలతో నిర్వహించడం సమంజసమేనా అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. ఇక నేటి మాట చూసుకుంటే తెలంగాణ బంద్ ఇది బీసీ ప్రజల ఆత్మగౌరవ పోరాటం. 42% రిజర్వేషన్ సాధించుకునే ఉద్యమం. ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడిన వర్గాలు చిత్రీకరించి బీసీలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బీసీల బంద్కు మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. చట్టసభల్లో హక్కులను అమలు చేసి 9వ షెడ్యూల్లో చేర్చి చట్టపరమైన రిజర్వేషన్లు కల్పించే పార్టీలు దాగుడుమూటలాడుతున్నాయి. రాజకీయ పార్టీల జెండాల రంగులు వేరైనా అన్ని రాజకీయ పార్టీల ఎజెండా ఒక్కటే. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేదంటే ఆ పాపం అన్ని రాజకీయ పార్టీలది కాదా? అంతా మన మంచికే అన్న నానుడికి అర్థం ఇప్పటి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అది రేపటి రాజకీయ పార్టీల భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బీసీ ఉద్యమానికి సంబంధించి రాసిండు. ఇక సుప్రీం CJI గవాయిపై దాడి, MRPS నిరసనలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా వార్తలలో కూడా అక్కడ కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా నిరసనలు కనిపిస్తూ ఉన్నాయి. అది గ్రూప్లలో వచ్చినట్టు చూడవి కాదు, మాకు లైవ్లు డైరెక్ట్ ఇచ్చిద్దాం. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈవెన్ చూద్దాం. ఇది ఈ పేజీ కాదు, ఇంకో పేజీ ఇచ్చింది ఈమె. ఈ పేజీ తీసుకోవద్దు, చూపిస్తాను నేను. ఎందుకంటే 2 పేజీలు రకరకాలుగా ఇచ్చింది ఈమె. ఇట్లా వేరే ఉంటుంది లెక్క. ఇట్లా ఇక్కడ ఇచ్చిందనమాట. ఫస్ట్ పేజ్ ఇట్లా ఇవ్వకుంటే ఇట్లా ఇస్తుంది అన్నట్టు ఈమె. ఇబ్బంది అయిపోతుందని ఇచ్చినట్టుగానే ఇచ్చుడు, మళ్ళీ ఇవ్వకుంటూ ఉండుడే అన్నట్టు ఇట్లా ఉంటుంది అన్నట్టు లెక్క ఈమెది కథ. కోటా కోసం పోరుబాట, నేడే బీసీల బంద్. 42% రిజర్వేషన్ సాధనకు బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపు. ఇప్పటికే పార్టీలు, కుల, ప్రజా సంఘాల మద్దతు. బీసీ కోటా కోసం CPM రాజ్భవన్ ముట్టడి, బంద్కు మద్దతుగా ఆటో ర్యాలీ కూడా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్కు అంతా సిద్ధమయ్యారు. అఖిల పక్షాలు మద్దతు తెలిపాయి. కుల, ప్రజా సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు.
బంద్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం మరింత ఊపిరిచ్చినట్లయింది. ఊపిరిచ్చారు కానీ మాట చూడరు ఎక్కడెక్కడ ఉన్నారో లేరో, ఏ పార్టీ వాళ్ళు వస్తారో ఏ పార్టీ వాళ్ళు వస్తలేరు, ఏం కథ బంద్లో పాల్గొంటారు లేదో అన్నీ కూడా చూడరు, గమనించురి. ఎందుకంటే చెప్పుడు వేరే ఉంటే మనకు ఆడ వేరే జరిగితే మాత్రం వాళ్ళని కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవడెవడు పాల్గొంటలేడు, ఏం కథ చూడరు. ఒకసారి ఓట్లకు వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొట్టరు ఒకసారి పల్ల. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. బంద్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం మరింత ఊపిరిచ్చినట్టయింది. దీంతో శనివారం నిర్వహించనున్న బంద్ వాతావరణం శుక్రవారం నుంచే కనిపించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ సంఘాల జేఏసీ శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. మా వాటా మాకు దక్కాల్సిందని చెప్పేసి మధుసూనాచారి అంటుండు. ఆయన కూడా పాల్గొన్నాడంటే ఇందాక వరంగల్ జిల్లాలో. కాంగ్రెస్కు బీసీలంటే చులకన, బడ్జెట్లో బీసీలకు భిక్షమేస్తున్నారు, బంద్ను విజయవంతం చేయాలి. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూనాచారి 42% కోటా పెంచాకే ఎన్నికలు పెట్టాలని చెప్పేసి దాస్యం వినయభాస్కర్ అంటా ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడలేదు, అదొకటి ఉంది కథ. సరే ఏది ఏమైనా ఎప్పుడైనా మాట్లాడుతారు ఓ రకంగా. స్థానిక ఎన్నికలపై మీ నిర్ణయం ఏంటని చెప్పేసి హైకోర్టు అడుగుతూ ఉంది. 4 ఇండ్లు 99 బోగస్ ఓట్లు అని చెప్పేసి జూబ్లీస్లో తవ్విన కొద్దీ బయటపడుతున్న దొంగ ఓట్లు అని ఒక వార్త తీసింది. కాంగ్రెస్ కమలం మిలాఖత్, జూబ్లీస్లో ఇద్దరి దోస్త్ అంట, అందుకే డమ్మీ పోటీ, ఉప ఎన్నిక వేళ ముఖ్య నేతలు రియల్ ఒప్పందం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఐఏఎస్ ఐపీఎస్లకు ఎదురు దెబ్బ, నాగారం భూదాన్ భూములపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది. విచారణ కమిషన్ ఏర్పాటుకు చట్టం అనుమతించదని వెల్లడించిందట. ఏది ఇక్కడ రంగారెడ్డి జిల్లా నాగారం భూములకు సంబంధించి మహేశ్వరం నియోజకవర్గం. 12.5% కోటాకు సచివాలయంలో నిరసన సెగ, హెచ్ఓడీల నుంచి అధికారులను సెక్రటేరియట్కు తీసుకునే జీవోపై ఏఎస్ఓల ఆగ్రహం, సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన. గతంలో జరిగిన ఉల్లంఘనలను సరిదిద్దాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట. ఇది ఇట్లా నడుస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అవి తీసుకోవి ప్లే కావడం కాదు, మాటలు ఉంటాయి మాకు లైవ్, అది ప్లే అంటున్నా. ఇక్కడ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బంద్ కొనసాగుతూ ఉంది. తర్వాత ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా, ఇక్కడ కరీంనగర్ జిల్లా కానీ, ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇట్లా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా మొత్తం కూడా బంద్ కొనసాగుతూ ఉంది. ఎక్కడికక్కడ బస్సులని ఆ డిపోలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఏవైతే విద్యా సంస్థలు ఉంటాయో విద్యా సంస్థలు బంద్ పాటిస్తూ ఉన్నాయి. బంద్ పాటించని వారిని పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ బీసీ నాయకులు. తర్వాత ఇక్కడ అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో బంద్లు పాటిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప ఒక దినంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే అన్ని పార్టీలు, అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు బంద్కు పిలుపునివ్వడం అనేటువంటిది చరిత్రలో ఎక్కడ కూడా జరగదు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది అంటే బీసీల ఆకాంక్ష ప్రపంచానికి తెలుస్తూ ఉంది. బీసీల యొక్క ఏదైతే గుండె గోస ఉందో ఆ గోస ఇప్పుడు ప్రపంచానికి వినిపిస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇదంతా కూడా తెలవాలి. తెలంగాణ జనం ఏమనుకుంటున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష ఎట్లా ఉన్నది అనేటువంటి తెలిసేటువంటి ప్రయత్నం ఇది. మంచి పరిణామం ఇది 100%. ఎందుకంటే ఎవరైతే పబ్లిక్ నుంచి, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుందో, తీవ్రమైనటువంటి నిరసన వస్తుందో, తీవ్రమైనటువంటి ఆకాంక్ష వస్తుందో అప్పుడు 100% ప్రభుత్వాలు మెడలు వంచి ఆ పనులు చేసుకుంటూ పోతాయి. లేకపోతే వాళ్ళ పని అవుతుంది లెక్క. కాబట్టి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి బీసీజేఏసీ ఇచ్చినటువంటి బంద్కు మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మనము అందించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం.